మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఆ మాట కూడా. నేను పక్కనే ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించు. ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించు. ఎవరైనా? లేవీయుడు. ఒక లేవీయుడు, ఒక దేవుని సేవకుడు, ఒక పరిచారకుడు, ఒక దేవుని కార్యాలు క్రమంగా చేసే వ్యక్తి ఒకడు ఉండెను. ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒక వ్యక్తిని ఆయన ఉపపత్నిగా తెచ్చుకున్నాడట. పత్నినై చెప్పండి, ఉపపత్ని. సార్ మీరెవరు? సార్ మీరెవరు? లేవీయులు కదా, మీకు ఉపపత్నితో పని ఏంటి? నాకు అమ్మాయి ఇష్టంగా అనిపించింది. ఎవరంటే ఆ అమ్మాయి నాకు ఎందుకు ఇష్టం అనిపించింది? ఇశ్రాయేలీలకు ఆ దినములలో రాజు లేడు కాబట్టి ప్రజలు తమ ఇష్టానుసారముగా చేయుటకు ప్రయత్నించారు. ఒక లేవీయుడికి ఏం కలిగిందంట? చూడండి, ఇప్పుడు బాగా తక్కువ. పెళ్ళి అన్న మాట చాలా తక్కువనట్టున్నాను నేను, ఎందుకంటే ప్రేమించేస్తున్నారు కాబట్టి. ఒకప్పుడు పెళ్లి చేయండి, మాకు పెళ్లి చేయండి, మాకు పెళ్లి చేయండి, మాకు పెళ్లి చేయండి అని చంపేసేవారు తల్లిదండ్రులు. అదో దెయ్యం. పెళ్ళో అంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదో కేరళ దెయ్యం పట్టేసిందని అర్థం. ఏంటిది చెప్పాలి? కేరళ దెయ్యం అంటే మనకు అర్థం అవుతుంది భాష. కేరళ దెయ్యం అని ఎందుకంటారంటే మీకు అర్థం అది ఏంటంటే, కేరళ దెయ్యం అనుకుంటే వాళ్ళు కేరళలో వాళ్ళు మలయాళంలో మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు కదా, వాళ్ళకి అర్థం కాదు దెయ్యం పట్టేసింది మాట. అది దెయ్యం లాగా ఉండదు. ఇక పెళ్ళి ఇస్సాకు ఎన్ని 100 సార్లు అడుగుంటాడో వాళ్ళ నాయన్ని పెళ్ళని. ఏం చేస్తాడంట? పొలంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పొలంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పెళ్ళో అని క్వాలిటీలా. దేవుడు అతనికి చక్కటి సాటైన సహాయాన్ని తీసుకొచ్చాడు. యవనస్తులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళో నన్ను అడుగుతాను అనుకోండి, ఎవరో ఒకళ్ళు వస్తారు. మరి రక్త పింజిరి అంటారు సరే, రక్త పింజిరి, రక్త కోల అలాంటివి వచ్చి మిమ్మల్ని పీక్కుని తిని ఎలుగుబంటి టైపులో తొత్తది. ఎలుగుబంటి ఏం చేస్తుందంటే 2 కళ్ళు పీకేసి ఇంట్లో పడేస్తుంది. మెత్తగా ఒక కాలు తినేస్తుందంట. అది చంపదంట, సింహంలాగా. అలాగే మీరు పెళ్ళో అని మాటికి అన్నారనుకో, ఏ ఢిల్లీలో వచ్చేద్ది మరి కంగారు కదా. లేకపోతే ఏ రక్త పింజరో, లేకపోతే రక్త పెచాచో. నాకు ఎవరైనా అలాగ అంటున్నప్పుడు ఒక ఆమె గుర్తొస్తూ ఉంటుంది. ఆమె కనుక భారీగా వస్తే ఇతనికి బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది.
ఇలా పీల్చేస్తుంది స్ట్రాయిస్ అని. రక్తం, రక్త పిచాచి, రక్త పింజిరి ఇంకా రావట్లేదు నాకు. ఇతనికి ఉపపత్తిని ఇంకా తెచ్చుకున్నాడంట. ఎవరిని? ఒక స్త్రీ తెచ్చుకుని చదువు. అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని ఆడే అంత దరిద్రపు కొట్టి పని చేస్తే ఈమె ఇంకా దరిద్రపు కొట్టిందట. ఏం చేసిందట? అతని విడిచి ఒకనితో వ్యభిచరించి. ఆయన విడిచి వేరే వాళ్ళు. ఇతను చేసింది తప్పు, ఈమె చేసింది ఇంకా ఘోరమైన తప్పు. ఈవిడ వెళ్ళిపోయిందంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈవిడ వెళ్ళిపోయింది, వేరే వాడితో ఇష్టపడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన మళ్ళీ వెళ్ళాడంట పాపం. వెళ్ళి వాళ్ళ మామగారితో మాట్లాడితే వాళ్ళ మామగారు కౌగిలించుకొని, నా అల్లుడా, ఎంత మంచి అల్లుడు అనుకోలేదు నేను, నువ్వెంత చక్కటి పని చేసావు, ఇంత చక్కటి కార్యం నువ్వు చేసావు కాబట్టి అని చెప్పి ఇంట్లో భోజనం కోడి మాంసం తెప్పించి గార్లేయించి కొత్త అల్లుడిని ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడంట. సాయంత్రం బయలుదేరి వెళ్తావంటే, సాయంత్రం వెళ్ళడం ఏంటి, నీకు బుద్ధి జ్ఞానం లేదా, సాయంత్రం ఆడపిల్లని పెట్టుకుని వెళ్తావా నువ్వు, రేపు పొద్దున్నే వెళ్దిగానే అన్నాడు. చదివారా ఈ వాక్యం? ఎంతమంది చదివారు? చేయి చూపించాడు. వెరీ గుడ్. మోషే గారు చెప్పండి. మీరు అంటే మీరు చదువున్నారని డిసైడ్ అయ్యి చెప్పాను, అడిగానులేండి. చెప్పండి మీరు. అది కాదండి, అక్కడ భోజనం గురించి చెప్పండి. మావి ఆపెత్త ఉంటాడు. ఒకరోజు అవుతుంది అని నేను చెప్తాను. సారీ, మీరు బాగా చెప్పారు. ఒకరోజు అయిపోయింది. మాంగారు అంటాడు, అల్లుడు గారు సర్దపడద్దా మనం, ఇంకో రోజు ఉండాలంటాడు. ఆ రోజు కూడా బలవంతంగా సాయంత్రం దాకా ఆపితే, లేదు లేదు నువ్వు ఈరోజు సంతోషంగా ఉండాలి, ఈ గదిలో ఉండాలి, చక్కగా మేము పెట్టిన తినాలి, నువ్వు ఈరోజు కూడా చక్కగా లంచ్ అయి తీసి చక్కగా భోజనం చేసి చక్కగా ఆనందంగా ఈరోజు కూడా ఉండని చెప్పి ఆపుతాడు అత్తగారు మాంగారు. మూడో రోజు పొద్దున్న లెగుతారంట. పొద్దున్న లేస్తే అత్తగారేమో పరోటాలు కాల్చేస్తుందంట. మా బాలుడు గారు, అల్లుడు గారు, నిన్న తెచ్చిన కోడి కాళ్ళు, మేకే కాళ్ళు ఉండిపోయినాయండి, కాళ్ళు పులుసు పెట్టానండి, సేరు వేసుకొని మీరు పరోటాలు తినాలండి అని చెప్పేసి బలవంతంగా ఆపారంట. ఈయన సేరు వేసుకొని తిన్న తర్వాత కడుపు అంతా పట్టేసిందంట. పట్టేసిందని, అలా కాదు మీరు ఆగాలి, ఈ పూటకే మీరు మధ్యాహ్నం మళ్ళీ గారెలు వేస్తున్నాం, మధ్యాహ్నం ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. అంటే మరి పొరాటాలు గారెలు ఉండదు, కానీ నేను చెప్పినట్టు మాత్రం ఉంటుంది. బొత్తిగా పొరాటాలు వేయి, గారెలు వేయి, వాక్యం లేని చెప్పాడు పాస్టర్ గారు. అన్నీ రాయరు కదా, మరి అన్నీ నేను చెప్తాను అనమాట. వాళ్ళు రాయని అన్నీ నేను చెప్తాను. ఓకేనా? దేవుడి స్తోత్రం చెప్పండి అని 3 రోజులు ఆపుతాడు ఆయన. ఇక 4వ రోజు నేను వెళ్ళిపోతాను, అలా కాదు గొడవ అని పెడతాడు. ఇప్పుడు చెప్పండి మోషే గారు. చీకట్లో బయలుదేరిపోతాడు. నాకు వద్దొద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి బయలుదేరిపోతాడు. చదవండి. మైక్ ఇవ్వండి. వినపట్ల నాకు. చెప్పండి. ఒక ఊరు వచ్చినప్పుడు చీకటి పడుతుందండి. అక్కడ ఈ మధ్యలో ఒకటి జరుగుతుందండి. ఈ మధ్యలో కూడా ఒకటి జరుగుతుంది. అన్ని ప్రాంతంలో చోట ఆగాల్సి వస్తుంది. అవునండి. నేను అన్యుల ప్రాంతంలో ఉండను, నేను మా కుటుంబస్తులు లేకపోతే మా గోత్రం వాళ్ళు ఇశ్రాయేలు కుటుంబంలోనే ఉంటాడని చెప్తాడు కదండి. అంటే మీకు అందరికి అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. చెప్పండి, బాగా చెప్పారు మీరు. ఆ ఊరు వచ్చి అక్కడ ఇశ్రాయేల్ ప్రాంతంలోకి వచ్చినప్పటికీ అది బెన్యామీను ఉండే ప్రదేశం అండి. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. చెప్పండి. అక్కడ వాళ్ళని ఆశ్రమడి ఒక ఆయన ఇస్తాడండి. ఒక ఆయన ఆశ్రమం ఇస్తాడండి. ఒక ముసలాయన వచ్చి, పెద్ద ఆయన వచ్చి, మీరు రాత్రి వెళ్ళకూడదు, మంచిది కాదు, మీకు క్షేమం కాదు, మీరు మా ఇంట్లో ఉండండి, ఈ రోజు మీకు రాత్రి కావాల్సినవన్నీ సిద్ధపరుస్తానని ఒక ఆయన వాళ్ళకి బస ఏర్పాటు చేశాడు. ఓకే, చెప్పండి. అప్పుడు ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉంటాకి ఇష్టపడి ఉంటారండి. ఓకే. ఆ ఊరు ప్రజలు కొందరు వచ్చి ఒక అదే అల్గాజనం ప్రజలు వచ్చి పోగిరి వాళ్ళని చదవండి వచ్చి అక్కడ అడుగుతారండి, మీ ఇంటికి వచ్చిన ఎవరు ఏంటి అని మాకు అప్పు చెప్పమని. ఈయన అంటాడు, నేను ఉన్నాను, నా భార్య పిల్లలు ఉన్నారు. ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది కదా. ఓకే, మీరు చెప్పండి. అది నా పిల్లలు కానీ నా వాళ్ళని మీరు ఏం చేసినా పర్లేదు, వీళ్ళు వద్దని అడిగితే వాళ్ళు బలవంతం చేసి కుదరదని చెప్పేసి తన భార్యని చెడిపి ఇతను కొట్టి ఆ రాత్రి అంతా ఆమెను పాడు చేస్తారు. అప్పుడు
ఆమె చావు బ్రతుకుల మీద ఉన్నట్టుగా పడిపోతుంటుందండి. అప్పుడు పొద్దున్నే లేచి గంత కట్టి తన భార్యను ఆ గాడిద మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళి తర్వాత అక్కడికి తీసుకెళ్ళి 12 మొక్కలు చేసి 12 మొక్కల కింద నరికి, వీళ్ళందరూ వినాలి, అందుకే చెప్పండి, గట్టి చెప్పండి. 12 మొక్కల కింద నరికి, ఎందుకు నరికాడండి? ఇశ్రాయేల్ ప్రజల్లోనే ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి. అసలు ఎందుకు చంపాడండి ఆవిడ్ని? ఆమె చెడిపోయిందని కాదు కానీ అండి, ఒక మన ప్రజల్లోనే మనకి ఇంత అన్యాయం జరిగింది కాదని చెప్పేసి ఆవిడికి అప్పటికే చావు బ్రతుకుల మీద ఉందండి ఆవిడ. అందుకని చెప్పేసి నలి దిశలా 4 భాగాలుగా 12 మొక్కలుగా చేసి 12 గోత్రాల మధ్యకి పంపించేయడండి ఒక్కొక్క. అసలు ఎంత దారుణంగా ఉందండి కదా. నాకు తెలిసి మీరు యథార్థవంతులైతే ఇది మాకు తెలుసు అన్నవాళ్ళు చేయి చూపించండి, పైకి చూపించండి. మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. మామూలు స్టోరీ కాదు ఇది. వింటుంటేనే నరాలకి అదో రకంగా అనిపించేసి అంత జుగుప్సాకరంగా అనే సందర్భం ఇది. ఆవిడ పాపం ఆవిడ్ని వదలలేదండి మోషే గారు. ఆవిడ పాపం ఆవిడ్ని వదలలేదు. అక్కడ ఏమని రాసింది తెలుసా? బెన్యామీనులు ఆ రాత్రంతయు ఆమెను చెరిపి అని రాసి ఉంటుంది. రాత్రంతా చెరిపారంట ఆవిడ్ని. ఎక్కడ అనుకుంటున్నారు? నడి రోడ్డు మీద. ఒక లేవీయుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తి కలిగిన వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక సంఘానికి వెళ్తున్నావు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. 12 ముక్కలు చేసావుని పార్సిల్ చేసి పంపించాడు అందరికీ. ఇశ్రాయేలీలో ఇంత దుశ్చర్యం ఉంది. బయట ఎక్కడైనా ఉంటే నాకు సేఫ్ కాదని, బయట ఎక్కడైనా ఉంటే నాకు క్షేమం కాదని నా స్వజనుల దగ్గరకు తీసుకొచ్చుకున్నాను. దుర్మార్గులు బయట ఎక్కడో ఆగితే ఇక్కడ ఆగిపోతే వాళ్ళు ఎలా అటాక్ చేస్తారో తెలియక నా స్వజనుల మధ్యలోకి వెళ్ళాను. ఇదిగోరా శవాన్ని నేనేం చేయను. ఈరోజు ఇక్కడ ఎన్ని తప్పులు జరిగినాయో చూడండి, ఎన్ని తప్పులు జరుగుతున్నాయో చూడండి మన మధ్యలో. లేవీయుడు ఉపపత్తిని ఎందుకు చేసుకున్నాడు? ఆ ఉపపత్తినికి మాయ రోగమా మళ్ళీ వేరే ఒక నాశించింది? కొవ్వు పట్టి ఒళ్ళు పొగరు పట్టి నిన్ను వదులుతాడా దేవుడు? 12 మొక్కలు కాదు, నిన్ను 16 మొక్కలు చేసి నీ దేశానికి ఇసురు కొట్టకపోతే నన్ను అడుగు. నీ సావు ప్రపంచంలో ఎవరు చూడనంత భయంకరంగా ఉంటుంది చూడు. కుక్కలు బెస్ట్ అండి, కుక్కలు బెస్ట్. అంతకంటే నీచుల్లా తయారయ్యారు, అంతకంటే నికృష్టం, అంతకంటే దిగజారుడుతనం వచ్చేసింది దేశంలో. ఎవరు లేరు? నీకు రాజు లేడా? దేవుడు అంటాడు, ఇశ్రాయేలుకి రాజు నేనే. నేను రాజుని ఇశ్రాయేలుకి. మరి ఏం చేశావు? సంసోను ఎందుకు గుడ్డివాడైపోయాడు? సంసోడు కళ్ళు ఎందుకు ఊసలతో కాల్చి బయటికి లాగేశారు? సంసోను దేవతా గుళ్ళో పడి ఎందుకు చచ్చాడు? నా ప్రియమైన బిడ్డ, నువ్వు చేసే అక్రమం నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి దహించి కాల్చేస్తుంది. ఎలెమెలెకు అన్నవాడు తన దేశంలో ఉండకుండా ఆ దేశానికి వెళ్ళడానికి, ఆ దేశంలో ఎంత కరువు ఉంది అని చెప్పడానికి మాట చెప్తున్నాను. ఎందుకు కరువు వచ్చిందంటే ఆ దేశంలో వెచ్చలివిడితనం మొదలైంది. ఏ దేశంలో? ఇశ్రాయేలు దేశంలో అండి. బరి తెగించేశారు. లెక్కలేందనం. ఎంత బరి తెగింప, ఎంత నీచత్వమా, ఎంత దిగజారుడుతనమా.
ఇంత దిగజారిపోయారా మనుషులు? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు శరీరం నిన్ను వెనక్కి లాగుతుందో ఆ దేశం దరిద్రం పట్టినట్టే. షీలోహు మందిరంలో జరిగిన వ్యభిచారానికి షీలోహులో దేవుడు ఉండలేదు. వెంటనే ఆ దేశంలోంచి బయటికి వెళ్ళిపోయాడండి. దేశంలో 1,000 మంది చచ్చిపోయారండి. పాపం హొప్నీ ఫినియాస్ అనే 2 యవనస్తులు చేశారు. యవన కాలమందు మనకిష్టమైంది మనం చేస్తున్నాం. యవన కాలమందు ఒళ్ళు పాయ లేకుండా ప్రవర్తిస్తున్నాం. వయసు లేదు. 12 సంవత్సరాల వాళ్ళు కళ్ళు ఎగరేసేస్తున్నారు. 14 సంవత్సరాల వాళ్ళు కళ్ళు ఎగరేసేస్తున్నారు. 18 సంవత్సరాలు చాటింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ ఇలా చేశారనే పరికరమైన పరిస్థితి. ఏంటి దోషం? ఎందుకు పడుతుంది ఇదంతా? నాశనానికి దగ్గరికి వెళ్ళిపోతామేమో చూసుకోండి. నాశనానికి దగ్గరికి వెళ్ళిపోతున్నామేమో చూసుకోండి. నాశనం మనల్ని తరుగుతుందేమో చూసుకోండి. సంసోను చరిత్రలోనూ ఈ స్త్రీ జీవితంలోనూ ఒకేలాగా జరిగింది చూసారా? ఈ స్త్రీయే కాదు, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఒకవేళ వ్యభిచార తలంపులతో వ్యభిచార ఆలోచనలతో నువ్వు బతుకుతూ ఉంటే చివరికి జరిగేది ఇదే. మాకు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఉందండి అన్నారనుకో, ఆయన దాని సిగ్నల్ అన్నీ కట్ చేస్తాడు. మాకు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఉందండి, ప్రీపెయిడ్ ప్లాన్ అండి మాది, మాకేమీ జరగదండి అంటే ఆయన మొత్తం సిగ్నల్స్ అన్నీ కట్ చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాడు. దేశంలో ఎందుకు కరువు వస్తుంది చెప్పండి? వ్యభిచార తలంపులు, వ్యభిచార ఆలోచనలు ఉండకూడదు. ఏం చేయకూడదు? పక్కోళ్ళు కొద్ది కానీ గట్టిగా చెప్పండి. ఉంటే ఏమొస్తుంది? అంటే చెప్పండి, కరువు వస్తుంది. మొదటి పాయింట్ చెప్తాను మీకు, కరువు వస్తుంది. నీకు అదే జ్ఞాపకం, అదే ఆలోచన, అదే తత్వం, అదే తలంపులతో నువ్వు బతుకుతూ ఉంటే నీ కుటుంబంలో కరువు వస్తుంది. శృతిమించిన ఆలోచన, శృతిమించిన తలంపులు, శృతిమించిన కోరికలు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇంతగా కృప చూపించి, ఇంతగా 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 కృప చూపించి, ఇంతగా మనల్ని దీవించి, ఇంతగా దేవుడు మనల్ని బలపరిచి ఒక మంచి స్థానం దేవుడు మనకిస్తే మన బ్రతుకేంటి? మన జీవితం ఏంటి? మన నడకేంటి? మన పడకేంటి? మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు ఇది ఒక కారణం. ఇంకో కారణం కూడా చెప్తాను మీకు, వినండి. సంసోను పుట్టేటప్పుడు మనోహ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరో మనోహ, ఎవరో వాళ్ళ ఆయన, వాళ్ళ డాడీ, వాళ్ళ భార్య ఉన్నారు. ఏం చెప్పాడంటే, నీ కడుపులో నాజీరు చేయబడిన వాడు ఒకడు పడుతున్నాడు. నీ కడుపులో ఎవరు పడతారో? నాజీరు చేయబడిన వాడు ఒకడు పడతాడు. కాబట్టి ద్రాక్ష పళ్ళు తినకన్నాడు. ఏం తినద్దన్నాడు? మీరు మానేస్తారా ద్రాక్ష పళ్ళు తినడం? అంటే ఒకదానికి ఒకటి లింక్ అయ్యి కొన్ని విషయాలు వాస్తవంగా అవి మానేకల్లా, దాని నుంచి ఇంకోటి లింక్ అయ్యి, దాని నుంచి ఇంకోటి లింక్ అయ్యి ఉంటుందని చెప్పి ముందు దానికే పెట్టేస్తే గొడవ ఉండదని చెప్పేసి పెడతారు. ద్రాక్ష పండు కానీ, ద్రాక్ష పండు చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్లోంచి ఆకులు కానీ కూడా తినకూడదు. అతడు బ్రతుకు దినములన్నీ కూడా నాజీరు చేయబడిన వాడే ఉంటాడని చెప్పాడు. ఇవేమి తినకూడదు. ద్రాక్ష పండ్లు తినకూడదు, ద్రాక్ష వల్లి నుంచి పుట్టింది ఏది తినకూడదంటే మీకేమర్థమైంది అమ్మా? పరిస్థితులు వస్తాయి, ఊగుతావు, జోగుతావు అని చెప్పి మద్యం తాగే పరిస్థితులు వస్తాయి. మద్యం వెక్కిరింతల పాలు చేస్తుందంట మనల్ని.
రాత్రికి ఏం చేస్తాడో తెలీదు, రాత్రికి ఏం మాట్లాడతాడో తెలీదు. ఏవేవో మనసులో ఉన్నాయి, పక్కోళ్ళు చెప్పేస్తూ ఉంటాడు తాగేసి. ఏదో అంటారు కదా మనోళ్ళు, తాగినోడు ఏం చెప్తాడంట? నిజాలు చెప్తాడంట, అబద్ధాలు చెప్పడంట. నిజాలు ఎవరు చెప్తారు? చచ్చిపోయే ముందు చెప్తారు. అవునంటారా కాదంటారా? చచ్చిపోయేవాడు అబద్ధం ఎందుకు చెప్తాడని అంటారు. చచ్చిపోయేవాడు తాగుపోతాడు అబద్ధాలు చెప్పరు అంటే అర్థం ఏంటి? తొందరలో పోతున్నాడని అర్థం. సరే, మీరు ఏమన్నా అనుకోండి, పర్లేదు. శాపాలు పెడుతున్నారండి. శాపాలు గట్రా నేను పెట్టను, ఎందుకు తెలుసా? అలా శాపాలు పెట్టాల్సి వస్తే మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న అందరి మీద వేసేద్దాను నేను. నాది వర్కౌట్ అవదు. నన్ను దీవించమన్నాడు అంతే. శపించడానికి నేను పలికే శాపనార్థ పథకాలు మీ మీద పనిచేయవు. మీరు కంగారు పడకండి. దేవుడు పలుకుతున్న మాటలు చెప్తూ ఉంటాం అంతే. ద్రాక్షరసం, ఆ మాటలు వివరంగా ఉంటాయి కదా, చదువు. న్యాయాధిపతుల గ్రంథం, అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 13వ అధ్యాయం 13 చదువుతాను. యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. చూసారా ఎన్ని పాయింట్లు వేసాడు? ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగకూడదు. అపవిత్రమైన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయకొనవలనని మనోహతో చెప్పాను. చాలు. ద్రాక్షరసం తాగకూడదు. అదే పేరాలో అదే మాటల్లో ఆయన ఏం చెప్తాడు? ద్రాక్షావల్లి పుట్టినది ఏది తినకూడదండి అసలు. అంటే ఏది తినకూడదు. ఎందుకు? ఒక దాన్ని పర్వాలేదు అనుకుంటే దాంట్లోంచే కదా ఇది పుడుతుంది, దీంట్లోంచే కదా ఇది పుడుతుంది, దీంట్లోంచే కదా ఇది పుడుతుంది అనుకుంటాం కదా మనం. అందుకని ఏం చేశాడంటే మూలం దగ్గరే కట్ చేసాడు. వద్దు, తాక్కది, అది తినకు. దాని నుంచి పుట్టినది ఏది నువ్వు ముట్టుకోకూడదు. ఏ అండి? ఎందుకండి? ఎందుకు అలా జరుగుతుందండి? ఏమన్నా పిల్లలారా, మీరు దాని జోలికి వెళ్ళకండి. స్నేహితులు ప్రేరేపిస్తారు, వాళ్ళు మోసగాళ్ళు. మీ మేలు కోరుకున్న వాళ్ళు కాదు. మీ మేలు కోరుకున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ క్షేమం కోరుకున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకోసం ప్రాణం పెట్టిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దాని జోలికి వెళ్ళకూడదు. మద్యం మిమ్మల్ని వెక్కిరింతల పాలు చేస్తుంది. అందరూ వెక్కిరిస్తారు మిమ్మల్ని, నవ్వుతారు అందరూ మిమ్మల్ని చూసి, హాస్యం చేస్తారు అందరూ మిమ్మల్ని చూసి. వీడు తాగితే ఎలా మాట్లాడతాడో తెలుసండి. ఒక అతను తాగేసి ఇంటికి వచ్చి చెప్తున్నాడండి, ఇగో నేను తాగితే నా అంత స్టడీగా ఎవరు ఉండరు, నా అంత స్టడీగా ఎవరు ఉండరు అంటాడండి. బీరువా ఉంటుంది, బీరువా పైన పడుకున్నాడంట. ఎక్కడ పడుకున్నాడు? బీరువా. చూసారా నవ్వు వచ్చింది? చూసారా నవ్వులు పాలు. అతని చేతికి కట్నం డబ్బులు ఇచ్చి ఎవరన్నా పంపిస్తారండి? బీరువా పైన పడుకున్నాడంట. ఎలా పడుకున్నాడంట? అలా ఆవిడొచ్చి ఏయ్ అంటే లేచేలా చూసి, ఏంటి నేను తాగొచ్చాను అనుకుంటున్నావు ఏంటి? నీకు మళ్ళా ఇంకెప్పుడు చూసినా తాగుబోతుడి కింద లెక్కేసేసి తాగుబోతు మాట్లాడుతాను. నోర్మస్గా నేను తాగలేదు అన్నాడండి. తాగపోతే ఆ బీరువా పక్క, అది కదా అలా బీరువా కదా, పెద్ద బీరువా అంటే దాని మీద పడుకున్నాడు. అది ఎక్కువ ఉంటే వెళ్ళిపోయాడు. ఒకసారి ఏమైందంటే
ఒకసారి ఏమైందంటే చెప్తా వినండి, చెప్పనా వద్దా? ఒక గదిలోని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. ఎప్పుడు లేచాడో తెలీదు. ఈ మంచానికి ఇలా చిన్న మంచం, అది చిన్న సెల్ఫ్ కిందదే, ఇలా ఇంత ఉంది. అది పురాతనమై ఉంటాయి కదా సెల్ఫ్లు, కింద నుంచి పైదాకా. ఈ సెల్ఫ్కి మంచం చేసి పడుకోబెట్టేశారు. ఇతను లెగిసిపోయి ఎప్పుడు తెలిపాడు తెలియదు, అందుకు దూరిపోయి సెట్ అయిపోయాడు. బయటికి రావడం లేదు. వెళ్ళిపోయేటప్పుడు ఎలా పాములో వెళ్ళిపోయాడు. వచ్చేసినప్పుడు దాంట్లో దాటలేదు. అలా ఆవిడకి ఆగేసింది. ఏమన్నామండి ఒకసారి రండి, మా ఆయన గారు సెల్ఫ్లో దూరిపోయి ఉండిపోయాడు. నేను సెల్ఫ్లో దూరిపోయి ఉండిపోవడం ఏంటని చెప్పేసి నేను ఆ పక్కన ఇంకొక నలుగురు ఉంటే కబుర్లు వెళ్ళాం. వెళ్తే మంచంలాగా ఉంది. ఆ సెల్ఫ్లోకి ఎలా వెళ్ళాడో తెలియట్లేదు. అంటే ఏదో ఉందని వెళ్ళిపోయాడు. అంటే అంత అర్థం కాని పరిస్థితి అండి. ఇతనని రైలు నడపమని ఉద్యోగం ఇస్తారండి. నడుతున్నట్టే ఉంటుంది, నడుతుంది అనుకుంటాడు. కానీ అప్పటికే యాక్సిడెంట్ అయిపోయి అది ఎంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటారో తెలియదు. నడుస్తూ ఉంటుంది అనుకుంటాడు. మరి ఇలా తిప్పుతారో ఎలా తిప్పుతారో తెలీదు. తిప్పుతారమ్మా. నువ్వు తాగితే బస్సు కండక్టర్ తాగిన తర్వాత బస్సు ఎక్కి నడుపుతుంటే ఒకవేళ దొరికాడు అనుకోండి, ఉద్యోగం మరణాత. ఉద్యోగం ఏంటి? మరణాత అయిపోద్ది ఉద్యోగం. ఎందుకు? తాగి బస్సు నడిపాడు.